వెల్కమ్ టు ది లియో. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యకర్తలతోనూ నాయకులతోనైతే మాట్లాడటం జరిగింది. అయితే పాపం ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తమకు అందుబాటులో లేడు, అయితే బెంగళూరు పారిపోతున్నాడు లేదా విదేశాలకు పారిపోతున్నాడని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారని తెలిసిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళని ఉత్సాహపరచడానికి జగనన్న 2.0 తనను తాను 2.0గా పరిచయం చేసుకున్నాడు. లోడింగ్ అంట. ఈ లోడింగ్ అనేది ఒక 4-5 ఏళ్ల పాటు సాగుతూనే ఉంటుంది, దాని గురించి కంగారు పడద్దు. అయితే ఇప్పుడు తాజాగా అసలు విషయం ఏంటంటే, దీన్ని పక్కన పెడితే నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద బయట గేటు బయట ఎక్కడైతే లాన్ ఉంటుందో అక్కడ కొంత అగ్ని ప్రమాదం జరిగిందనేది ఒక వార్త. దాన్ని అయితే ఫైర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అయితే ఆర్పడం జరిగింది. వాస్తవానికి అది ఎవరు తగలబెట్టారు అనేది ఇప్పటి వరకు తేలలేదు. అయితే తెలుగుదేశం పార్టీనే ఇది చేయించింది, జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదని సాక్షిలో విష ప్రచారం మొదలుపెట్టారు. జగనన్నకు లోపించిన భద్రత, కూటమి ప్రభుత్వంలో భద్రతా వైఫల్యం, టీడీపీ రౌడీ మూకలే ఈ దుర్ఘటనకు పాల్పడి ఉంటాయి అని రకరకాలుగా సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా అసలు అంటించిన వాడిని శిక్షించాలనడంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ పెట్టిన వాడిని శిక్షించాలంటంలో ఎటువంటి తప్పు లేదు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా శిక్షించాలా. మీరు అడగాల్సింది ఏంటి? ఆ విషయం కదా. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడగొచ్చు, తప్పులేదు. కానీ చర్యలు తీసుకోమని అడగట్లా. ఇదంతా తెలుగుదేశం పార్టీనే చేసిందని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఎంతగా భుజాలు తడుముకుంటున్నారు అంటే, ఇప్పుడు దీని వెనక అసలు కుట్ర కోణం ఒకటి బయటపడే అవకాశం ఉంది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద నిన్న లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబులో ఎవరిలో దానికి హెడ్గా కూడా నియమించింది. ఎస్పీ సుబ్బారాయుడును కూడా అందులో టాస్క్ ఫోర్స్లో ఒక భాగంగా నియమించింది. స్టేట్ మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళి సోదాలు చేయొచ్చు, ఎవరినైనా విచారించి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఫుల్ పవర్స్ నిన్న సిట్కి ఇవ్వడం జరిగింది. సో ప్రతి 15 రోజులకు ఒకసారి డీజీపీకి వాళ్ళు ఇది కూడా రిపోర్ట్ కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే నిన్న సిట్ ఏర్పాటు అయిందో లిక్కర్ స్కామ్కు సంబంధించి, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగటం వెనక ఒక అనుమానం ఉంది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టి తగలబెట్టేశారా ఏమో? అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాటిని ఎటు బయటికి తీసుకెళ్లి తగలబెట్టలేరు. గతంలో 2-3 చోట్ల జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ల వెనక కీలక ఫైల్స్ తగలబడిపోయాయి. అప్పుడే వీళ్ళ బండారం బయటపడింది. మీకు గుర్తుందో లేదో, కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేయకముందు 1-2 ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. ఈవెన్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఫైర్ యాక్సిడెంటే. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా 1-2 చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. కొన్ని చోట్ల బయట తీసుకెళ్లి కాగితాలు తగలబెట్టేశారు. గతంలో చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టినటువంటి కొల్లూరు రఘురామిరెడ్డి, ఎవరైతే ఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడో, ఐపీఎస్ ఉన్నాడో, ఆయన ఆ ఆఫీసులోనే, సిఐడి ఆఫీసులోనే కొన్ని ఫైల్స్ తగలబెట్టాడు. అప్పుడు కూడా పెద్ద రాద్ధాంతమైంది. సో ఇది వైసీపీకి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ అది ఎవరో పెట్టింది కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ ఫైల్స్ అన్నీ తగలబెట్టడం కోసం చేసిన ఫైర్ యాక్సిడెంటే తప్ప ఇందులో ఎటువంటి దుండగుల పని లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాదన. దీన్ని కాదు అని కొట్టి పడేయలేం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎంత సెక్యూర్గా ఉంటాడో. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి కారణం ఏంటో సీసీ కెమెరాలో దొరకలేదా? ఎందుకు మీరు బయట పెట్టలేదు? ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చి ఒకవేళ అక్కడ ఆగి ఏ పెట్రోల్లో పోసి తగలబెట్టి వెళితే కనీసం ఆ వెహికల్ రికార్డ్స్ అన్నా, వాళ్ళు వచ్చి తగలబెట్టిన రికార్డ్స్ అన్నా కనపడాలి కదా సీసీ కెమెరాల్లో. మరి ఎందుకు సాక్షి బయట పెట్టలేదు? ఎందుకు వైసీపీ బయట పెట్టలేదు? ఎందుకు వీళ్ళు ఘటన జరిగిన వెంటనే దీన్ని కూటమి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు? కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోండి అని కూడా అడగకుండానే, వాళ్ళని నిందితుల్ని శిక్షించండి అనకుండానే ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నారు అంటే అసలు కథ అదే. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తాన్ని కూడా దహనం చేసేశారు. లిక్కర్ స్కామ్ ఫైల్స్ అక్కడ ఎందుకు ఉంటాయని మీకు అనుమానం రావచ్చు. వాస్తవానికి గతంలో సీఎంఓగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెసే. గతంలో సీఎంఓ అంటే సెక్రటరేట్లో ఉండేది కాదు. ఇప్పుడులాగా చంద్రబాబు గారు ఉన్న సెక్రటరేట్ కాదు. అప్పట్లో సీఎంఓ అంటే సీఎంఓ ఇల్లే, చీఫ్ మినిస్టర్ ఇల్లే. అప్పుడు సీఎంఓ ఏదున్నా అక్కడే తేల్చుకునేవాళ్ళు. ఏది మాట్లాడాలో తాడేపల్లి ప్యాలెస్లోనే మాట్లాడేవాళ్ళు. కాబట్టే ఈ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి? తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాయి. ఎప్పటికైనా సీఎంఓలో ఉంటే రేపు ప్రభుత్వాలు మారితే ఎప్పటికైనా దొరికిపోతారు. వాళ్ళకి తెలియదా? అందుకే జగన్మోహన్ రెడ్డి తెలుగుగా తన ఇంట్లో పెట్టాడనేది ఇప్పుడు వాదన.
వాటిని తగలబెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాలా కనపడుతుంది. పైగా దీనికి పైపెచ్చు ఆ అవినాష్ రెడ్డి అరవ సత్యం లాంటి వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డిని భేటీ అయ్యారు. ఆ అవినాష్ రెడ్డి అరవ సత్యం అంటే వాళ్ళు చేసే పనులే ఇవి. ఎక్కడ ఏ ఆధారాలు మాఫీ చేయాలన్నా రాత్రికి రాత్రి ఏం చేయాలన్నా చేయగల సమర్థులే ఈ దేవినేని అవినాష్ అరవ సత్యం. వాళ్ళందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సో ఇవన్నీ కూడా దగ్గరుండి పరిశీలిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి 2.0 ఫైర్ అని చెప్పి ఆ వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఫైర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫైర్ అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైల్స్ దగ్గర పెట్టుకునే ఫైర్ అనుకోలా. అందరూ వైసీపీ వాళ్ళు పెద్దోడు పామాడు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫైర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫైర్ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫైర్ కాదు వాళ్ళు చెప్పింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ గురించి చెప్పుంటారు, ఒక హింట్ ఇచ్చి ఉంటారు. ఎవరు పట్టించుకోవాలి పాపం, ఎవరికి అర్థం కాల జరిగేదాకా కూడా. దీనికి సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాలు ఎందుకు బయటకు రాలేదో వైసీపీ సాక్షినే చెప్పాలా. సో దీనికి సంబంధించి ఇలా పాపం వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. ఇది వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతా. ఇందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం జగనన్న 2.0 ఫైర్ అంట. వీళ్ళు ఫైర్ అంటే పాపం ఫైర్ అంటే ఏదో ఫైర్ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. లోడింగ్ అంట, జగనన్న 2.0 లోడింగ్ అంట. ఇది ఒక 20-30 ఏళ్ళు లోడ్ అవుతానే ఉంటుంది. మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే అది లోడ్ అవుతానే ఉంటుంది. ఆల్రెడీ 2024 జూన్ 1వ తేదీన జగనన్న 2.0 లోడింగ్ అని వేశాడు. 2024 జూన్ 1న వేసినటువంటి లోడింగు ఇప్పటికీ అవ్వదు కూడా. ఇక ఇప్పుడు వేసిన లోడింగ్ ఒక 25-30 ఏళ్ళు లోడ్ అవుతానే ఉంటుంది. దాని గురించి ఎవరు కంగారు పడక్కర్ల, వాళ్ళు లోడ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, జగనన్న 1.0లోనంట ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయంలో పార్టీ కార్యకర్తలు గొప్పగా ఏం చేయలేదంట. కానీ జగనన్న 2.0లో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చూపిస్తాడంట. అంటే ఏమంటాడంటే, మొన్న ఏదో నేను ప్రజలకి కొద్దో గొప్ప పథకాలు ఇచ్చాను, సంకనాకి ఇచ్చినా కానీ కొద్దో గొప్ప పథకాలు ఇచ్చాను, అప్పో చేసి ఇక ఈసారి వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు, మొత్తం నా కార్యకర్తలకే దోచి పెడతాను, ఇక ప్రజలను రాచి రంపాన్ని పెడతానని చెప్తున్నాడు. నేను ప్రజలకి చేస్తానని చెప్పట్లా, కార్యకర్తలకి చేస్తానని చెప్తున్నాడు. పైగా 1.0లోనంట ప్రజలకు పనిచేసాడంట. ప్రజలకు పనిచేస్తే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు? మాట్లాడటానికి సిగ్గుండాలి కదా. ఎన్నికలై గట్టిగా 7 నెలలే కదా అయింది. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలా? సరే గెలుపోవటములు సహజం, నేను దాన్ని కాదన్నావు, కనీసం ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వాలి కదా. నీ మొహం చూస్తే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. నువ్వు పెద్ద డైలాగులు కొట్టడం, ఏదో చూపిస్తాడంట, ఏళ్ళు పెడుతున్నాడు, చేతులు పెడుతున్నాడు, పెద్ద సైకిల్ చేస్తున్నాడు. పాపం నిన్న మరి చెప్పారేమో ఫోటో కెమెరామ్యాన్లు, మీరు మాట్లాడేటప్పుడు ఇలా ఒక 20 సార్లు ఇచ్చారంటే మనకు మంచి స్టిల్స్ దొరికితే మేము వాటిని సోషల్ మీడియాలో వాడుకుంటామని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగే ఇక్కడ ఏపీలో ఉండట్లేదు, దేకట్లేదని అందరికీ తెలిసిందే. సో అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అయి ఉంటుంది. సో దీనికి సంబంధించి నిన్న ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఇదిగో, వైఎస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం, సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయంట. 2 సార్లు మంటలు ఎలా ఎగసిపడ్డాయో నాకు అర్థం కాల. ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరగగానే మనం వెంటనే అలర్ట్ అవుతాం కదా. వైఎస్ జగన్ గారి భద్రతపై ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికెందుకు ఆందోళన? అది నిజంగా ఎవడైనా దుండగులు చేస్తుంటే ఏదైనా జరుగుద్దని ఆందోళన పడాలా. అది చేసింది దుండగులు కాదు కదా, మీరే కదా తగలబెట్టుకుంది. మీరు ఫైల్స్ తగలబెట్టడం కోసం పెట్టిన నిప్పే కదా అది. మరి ఆ మొక్క చెప్తే పోద్ది కదా. మళ్ళీ ఈ భద్రతా లోపం ఇవన్నీ ఎందుకు? మీరు కూటమి ప్రభుత్వం మీద లేదా టీడీపీ కార్యకర్తల మీద ఎప్పుడైతే నెట్టాలి అనుకున్నారో అప్పుడే దొరికిపోయారు మీరు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఆధారాలే మీరు బయట పెట్టలా. వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోనో సాక్షిలోనో బయట పెట్టవచ్చు కదా. ఇదిగో బైక్ మీద వచ్చారు, కారు మీద వచ్చారు, ఇదిగో ఇక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఏం ఆధారాలు ఎందుకు లేవు సీసీ కెమెరాల్లో? ఎందుకు లేవు అంటే అది ఎవరు వచ్చి తగలబెట్టలేదు కాబట్టి. మన ఇళ్లలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ఫైల్ ఎప్పుడైతే నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారో, ఎప్పుడైతే అది రంగంలోకి దిగుతుందని తెలిసిందో వెంటనే జాగ్రత్త పడటం కోసం వెంటనే ఎక్కడ తగలబెట్టాలన్నా దొరికిపోతారు. దాంట్లో చిన్న మొక్క దొరికినా కానీ కూపీలాగేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇల్లు అయితే పెద్దగా అనుమానం రాదు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. పైగా జగన్మోహన్ రెడ్డి కొంచెం సానుభూతి కూడా వద్దు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆయనకు భద్రత లేదని కొంచెం సానుభూతి కూడా తెచ్చుకోవచ్చు. రెండు కలిసి వస్తాయని పాపం అక్కడ ఫైర్ యాక్సిడెంట్ తగలబెట్టి ఉంటారు. దీని మీద పోలీసులు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరు తగలబెట్టారు, ఏమేసి తగలబెట్టారు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏమేమి మిగిలిని అనేది పోలీసులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా చేయాలి. ఈ వైసీపీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీదే ఉంది. ఎందుకంటే ఇది పోలీసుల భద్రతా వైఫల్యం అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద నెట్టడమే కాకుండా పోలీసులు కూడా అబాసుపాలు చేసే ప్రయత్నం.
ఇంటి చుట్టూ మొలకం చేసుకున్నాడు, ఇంటి చుట్టూ వందలాది సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ నాకు తెలిసి 200-300 మంది పైగా ఉన్నారు. దానికి ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ అదనం అనుకోండి. ఇంతమంది ఉంటే మరి ఎలా జరిగింది? జగన్ ఇంటికి ఈ మూల నుంచి ఆ మూల వరకు సెక్యూరిటీ ఉంటాయి. 2 మూలలో కూడా ఆ జగన్ ఇంటికి వెళ్ళి ఆ మెయిన్ రోడ్ అంతా ఉన్న 2 మూలలో కూడా చెక్ పోస్టులు నేటికి ఉన్నాయి, స్టిల్ కొనసాగుతున్నాయి. మరి ఎలా వచ్చారు? 2 మూల చెక్ పోస్టులు ఉంటే మధ్యదారిలో ఎలా వచ్చేసారు నాకు అర్థం కాల. సో ఇది కేవలం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆధారాలు బయటపడకుండా ఉన్న వాటిని ధ్వంసం చేయటమే. సిట్టు తన ఇంటి మీదకి వస్తే అసలు భాగవతం బయటపడుతుంది. తాడేపల్లిలో సోదాలు చేసి ఒకవేళ అక్కడికైనా ఏదైనా ఫైల్స్ దొరికితే ఇక జగన్మోహన్ రెడ్డి కథం, బై బై, రాజకీయ జీవితం అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలుసు. సిట్కి పవర్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా సోదా చేయొచ్చు, ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చు. ఆ పవర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సిట్కి. కాబట్టి అదే జరిగితే తాడేపల్లి ప్యాలెస్లో అడుగు పెట్టడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి వాసుదేవరెడ్డిని విచారణ చేసున్నారు, కొన్ని ఆధారాలు సేకరించున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు వస్తే అక్కడ ఈ ఫైల్స్ దొరికితే భాగవతం బయటపడద్దనే ఉద్దేశంతోనే వీటిని తగలబెట్టారు అనేది ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఏదేమైనా మొత్తంగా పోలీసులైనా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి వాస్తవాలు ఏంటనేది ప్రజల ముందు ఉంచాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.